హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఎగ్ పులావ్ అండి. పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ మనం ఎప్పుడైనా చక్కగా సరదాగా చేసుకుని తినాలంటే చాలా ఈజీ అండ్ హెల్దీ రెసిపీ అండి. ఇది సింపుల్గా చూపించేస్తాను. ముందుగా అయితే 4 గుడ్లను అయితే తీసుకున్నానండి. వాటిని కాస్త ఉప్పు వేసుకున్నాను, అంత ఇంకేం వేయలేదు. అందులోనూ కాస్త బాగా బీట్ చేసుకున్నాను, అవి ఉండలు లేకుండా కలిసేటట్టుగా. ఇంకా అంతేనండి. ఒక గిన్నెలో కింద స్టాండ్ పెట్టుకొని నీళ్లు పోసుకొని పైన పెట్టేసి తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు సిమ్లో పెట్టి అలా నిదానంగా ఉడకనిస్తే ఇలా కేక్ లాగా అయిపోయింది కదా. ఇంకా దీన్ని మనకు నచ్చినట్టు సైజుల్లో చక్కగా ముక్కలు కట్ చేసుకోవడమేనండి. ఇంక ఇలా ఎగ్ అయితే ఈజీగా తయారైపోతుంది. ఇంక దీన్ని పక్కన పెట్టుకొని వెజిటేబుల్స్ మన ఇష్టం అండి, ఏమున్నా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న క్యారెట్, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, కొత్తిమీరతో చేసేస్తున్నాను. అలాగే బాస్మతి రైస్ ఒక గ్లాస్ తీసుకున్నానండి. మన దగ్గర నార్మల్ రైస్ ఉన్నా చేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లిపాయ పేస్టు, ఇంతకు మించి గరం మసాలాలు ఏమి ఉండవండి, మీకు చూపిస్తాను నేను. ఇంక తయారు చేసుకునే విధానం వచ్చేసరికి కుక్కర్లో చేస్తున్నానండి. మీరు విడిగా బౌల్లో కూడా చేసేసుకోవచ్చు, చాలా ఈజీ, అసలు తొందరగా అయిపోతుంది. ఇంకా ఇందులో నేను హోల్ గరం మసాలా, సాజీరా, దాల్చిన చెక్క, లవంగా వేసానండి. ఇంకా అంతే. ఇంకా ఇవి కాస్త అలా వేగిన తర్వాత కాస్త ఆ నెయ్యి, నూనె కలిపి వేసుకుంటే బాగుంటుందండి. ఓన్లీ నెయ్యి, ఓన్లీ నూనె కన్నా కూడా రెండు సగం సగం వేసుకుంటే బాగుంటుంది పులావులకి. ఇంకా అలాగే వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి అయితే వేసేసుకొని కాస్త దోరగా వేగేటట్టుగా వేయించుకుంటున్నాను. ఇవి కాస్త వేగేటప్పటికి ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసామంటే ఇంక తొందరగా వేగిపోతుంది కదా. మార్నింగ్ లంచ్ బాక్స్లోకి కానీ, తర్వాత మధ్యాహ్నం పూట పిల్లలు వచ్చేసరికి వేడివేడిగా పులావ్ కావాలంటే చికెన్లు, మటన్లు ఇవన్నీ కదండి, ఇంట్లో ఎగ్స్ ఈజీగా ఉంటాయి కాబట్టి చక్కగా ఈజీగా చేసేసేయచ్చు అన్నమాట. ఇంక ఇలాగా అవి కాస్త వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నానండి. ఇంకా అంతకు మించి ఇందులో ధనియాల పొళ్ళు ఏమి, ఇంకా గరం మసాలా పొడి అలా ఏమీ వేయనవసరం లేదండి. ఎగ్కి మసాలా పట్టించేసిన ఆ ఎగ్ ఫ్లేవర్ అనేది పోతుంది కాబట్టి ఇలాగ చక్కగా మనం వేసిన సాజీరా, దాల్చిన చెక్క, లవంగాను, తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, ఆ ఫ్లేవర్ సరిపోతుంది. ఇంకా అలాగే కాస్త ఇంకా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ ముక్కలను కూడా వేసేసుకున్నానండి. నేను బాగా చిన్నగా చేసేసాను, ఎందుకంటే ముద్దకి చక్కగా స్పూన్కి పిల్లలకి తగులుతుంది కదా ఎగ్ అని, పెద్ద పెద్ద పీసెస్ కన్నా ఇలా బాగుంటుందని చెప్పి అలా చేసుకున్నాను. ఇలా కాసేపు బాగా వేగనిస్తే ఎగ్కి మంచి టేస్ట్ అయితే వస్తుంది. తర్వాత ఇందులో మనం కాస్త ఒక 1/2 స్పూన్కి అలాగా పసుపు, తర్వాత 1 స్పూన్ కారము, అంటే 1 గ్లాస్ రైసే వేస్తున్నాను కదా, స్పైసీకి కావాల్సినవి కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసాను కాబట్టి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఉంటే కాస్త మిరియాల పొడి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది పులావులకి. అలాగే నెయ్యి కూడా వేసాం కదా, పొడి పొడిలాడుతూ ఆ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా అలాగే ఈ కాస్త ఉప్పు కారాలన్నీ పట్టేటట్టుగా వాటికి మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు ఇందులో నానబెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. ఇలా చేయడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నమాట. ఇంక ఇలా వేగిన తర్వాత కొలత నీళ్ళు వేసేసుకొని ఒక 2-3 విజిల్స్ పెట్టేసుకుంటే కుక్కరు మనకి ఎగ్ పులావ్ రెడీ అయిపోతుంది. విడిగా చేసుకున్న సేమ్ అంతేనండి. నీళ్ళు అనేది మనం అలా వేసుకొని కాస్త బాగా దగ్గరికి అయిన తర్వాత సిమ్లో పెట్టేసి దమ్ ఇచ్చేస్తామంటే పొడి పొడిలాడుతూ రైస్ రెడీ అయిపోతుంది. ఇంకా పైన కాస్త కొత్తిమీర అయితే వేసేసాను. ఇంకా కుక్కర్లోనే విడిగా మీరు పైన వేసుకున్నా పర్వాలేదు. ఇంక ఇదండి చక్కగా టేస్టీగా పిల్లలకి హెల్తీగా. మనం ఇప్పుడు చికెన్లు, మటన్లు, రొయ్యలు అంటే అవి మనకి మార్కెట్ నుంచి తెచ్చుకోవాలి, అవైలబుల్గా ఉండాలి. ఎగ్ అనేది ఎప్పుడూ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసేయచ్చు. మనకు కూడా బోర్ కొట్టినప్పుడు సరదాగా ట్రై చేసేయండి, చక్కగా ఉంటుందన్నమాట. ఎగ్ పులావ్ రెడీ అయిపోయిందండి. ఇంతే. ఇంకా ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే నేను మార్నింగ్ చేసేసాను. ఇంకా వాళ్ళైతే కాస్త ఇదే టిఫిన్ కింద తినేశారు, మళ్ళీ అదే బాక్స్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారండి. కాలేజీకి వెళ్ళిన తర్వాత లంచ్ టైంలో షేర్ చేసుకుని తింటారు కదా పిల్లలు, అప్పుడు అన్నారంట ఎగ్ పులావ్ చాలా బాగుందన్నారమ్మా మా ఫ్రెండ్స్ అని చెప్పేసి. చాలా నాకు హ్యాపీగా అనిపించిందండి. ఇలాంటివి ఏమైనా డిఫరెంట్గా పిల్లలకి ఇష్టమైన మనకి ఈజీగా అయిపోయి చేసుకుంటే చాలా వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ కదండి. లంచ్ బాక్స్లో వదలకుండా తీసుకొచ్చేస్తారు చక్కగా తినేసి అని చెప్పేసి. ఇంకా ఎగ్ గురించి నాకు తెలిసిన 2 విషయాలు చెప్తానండి మీకు. ఎగ్ వైట్ ప్రోటీన్ అని మన అందరికీ తెలుసు, కాకపోతే ఎగ్ ఎల్లో అనేది అందులో ఫ్యాటు, ప్రోటీన్ ఏమి ఉండదు అందులోను అని అనుకుంటాం, కానీ అవి చాలా మంచిదండి. ఎగ్ ఎల్లో కూడాను అందులో డి విటమిన్ ఉంటుందన్నమాట. మనకి బయట ఎండలో ఎవరు ఉంటున్నాం చెప్పండి, పిల్లలు కానీ పెద్దవాళ్ళం కానీ అంతా నీడపట్టునే ఉంటున్నాము మ్యాక్సిమం. అయితే డి విటమిన్ ఇలాంటి ఫుడ్ ద్వారా కూడా వస్తుందంటండి. కంపల్సరీ మీరు ఎగ్ వైట్తో పాటు ఎల్లో తీసుకోవడానికి ట్రై చేయండి. పురటగానో ఆమ్లెట్ గానో ఇలా పులావ్ లాగో ఎలాగోలాగా కంపల్సరీ ఇలా ఎగ్ ఎల్లో 2 కలిపి తీసుకుంటే చాలా మంచిదని చెప్పి చెప్తున్నానండి. ఇంకా అలాగే వాళ్ళు వెళ్ళిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత వర్షం సడన్గా పడిందండి. ఇంకా ఆ వర్షంలో కూడా తులసమ్మ దగ్గర దీపం చూడండి ఎంత చక్కగా ఎలా వెలుగుతుందో, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇదండి, ఇంకా నేచర్ కన్నా అందమైంది ఇంకేముంటుంది చెప్పండి ఈ ప్రపంచంలో కదా. అలాగే అనిపిస్తుందండి నాకు. ఇంత న్యాచురల్గా ఉన్న ఈ వాతావరణాన్ని
అండి మీకైతే వీడియోలో కొంచెం సేపు అయితే చూపిద్దామని తీసాను. అలాగే ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తానండి. ఇలా చల్లగా వర్షం పడేటప్పుడు కూడా చక్కగా వేడి వేడి అలాంటి పులావులను చేసుకుని తినాలని కూడా అనిపిస్తుంది కదండి. అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. ఉంటానండి మరి.